నందమూరి బాలకృష్ణ మరోసారి నోరు జారారు. అది కూడా అసందర్భమైన మాటలు. నోరు జారడం బాలయ్యకు కొత్త కాదు. కానీ ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి అసెంబ్లీలో నాలుక జారడం చాలా తప్పు. వైసీపీ వాళ్ళు కూడా మాట్లాడారు కదా అంటే ఎవరైనా అంతే. తప్పు తప్పే. లక్షలాది మంది అభిమానులు ఉన్న బాలయ్య మాజీ సీఎం వైఎస్ జగన్ పై నోరు జారారు. ఏకంగా ఆ సైకోగాడిని అన్నారు. ఇది చెడు సాంప్రదాయానికి దారితీస్తుంది. బయట మాట్లాడటం వేరు. జనం సొమ్ముతో లైట్లు వేసుకుని నెల జీతాలు తీసుకుంటూ ఏసీలు వేసుకుని కుర్చీల్లో కూర్చొని వైసీపీ అయినా టీడీపీ అయినా ప్రజా సమస్యలే చర్చించాలి. అసెంబ్లీ పార్టీల సొత్తు కాదు. నోటికొచ్చినట్లు మాట్లాడుకుని వెళ్లిపోవడానికి ఇక బాలయ్య జగన్ గురించి ఎందుకు నోరు జారారనేది అందరికీ తెలిసిందే. అది రాజకీయ విభేదం. కానీ మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి కూడా బాలయ్య వ్యంగ్యంగా మాట్లాడారు. ఆనాడు సినిమా పెద్దలను జగన్ అవమానించాడనేది వాస్తవం. కానీ జగన్ ను ఎవరూ గట్టిగా అడగలేదు. కామినేని శ్రీనివాస్ గారు చెప్పింది అబద్ధం. ఆయన చెప్పినట్లు చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఆయన వచ్చాడు అన్నది అబద్ధం. గట్టిగా ఎవడూ అడగలేదు. ఆయనంతా పెద్ద గట్టిగా చెప్తే ఈయన దిగొచ్చారంట, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ ను కలవాడన్నాడంట అంటూ చీప్ గా మాట్లాడారు బాలయ్య. ఇక వాళ్ళు తిట్టుకుని చివరకు బాలయ్య చిరంజీవి గురించి కూడా హీనంగా మాట్లాడారు. ఎందుకంటే మాత్రం ఇద్దరికి మధ్య చాలా గ్యాప్ ఉంది. కానీ సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు కష్టాల్లో ఉన్నా కూడా ముందుకొచ్చేది చిరంజీవి గారు మాత్రమే అన్నది నిజం. ఆయన గురించి గొప్పలు చెప్పడం కాదు. చిన్న చిన్న తప్పులు ఎవరైనా చేస్తారు. కానీ పరిశ్రమ కోసం, పరిశ్రమలోని వారి కోసం తన సంపాదన నుంచి ఖర్చు చేస్తారు చిరంజీవి గారు. చిన్న సినిమాల ప్రమోషన్ అయినా, సినిమాల్లో ఇబ్బందులైనా సరే చిరంజీవి గారు ముందుంటారు. ఆయన కొన్ని మంచి పనులు చేసినా కొన్నిసార్లు విమర్శలు ఎదుర్కొంటారు. అయితే బాలయ్య వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. విదేశాల్లో ఉన్న చిరంజీవి వెంటనే స్పందించారు. తెలుగు సినిమా పరిశ్రమలోని ఇబ్బందులను ఏపీ సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారని సినిమా ఇండస్ట్రీలోని నిర్మాతలు, దర్శకులు చిరంజీవిని కోరారు. ఇక టికెట్ ధరలు పెంచుకుంటే భారీ బడ్జెట్ సినిమాలు నష్టాల పాలవుతాయని కోరారు. నన్ను చొరవ తీసుకోవాలని కోరారు. నన్ను కలిసిన వారిలో రాజమౌళి, కొరటాల శివ, త్రివిక్రమ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, దానయ్య, మైత్రి మూవీస్ తో పాటు మరో ముగ్గురు ప్రముఖులు ఉన్నారు. ఇక వారి సూచనల మేరకు నేను నాటి సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ పేర్ని నానికి ఫోన్ చేసి మాట్లాడాను. టికెట్ ధరల విషయంపై సీఎం తో మాట్లాడి చెప్తానన్నారు. ఓ రోజున పేర్ని నాని నాకు కాల్ చేశారు. సీఎం మీతో 1-to-1 కలుస్తానని చెప్పారు. లంచ్ కి రావాలని ఆహ్వానించారని చెప్పారు. నేను వెళ్లాను. నన్ను సీఎం చాలా సాదరంగా ఆహ్వానించారు. లంచ్ చేస్తున్న సమయంలోనే ఇండస్ట్రీ సమస్యలు వివరించాను. సమయం ఇస్తే అందరం కలుస్తామని చెప్పాను. కొన్ని రోజుల తర్వాత కోవిడ్ 2వ దశ సమయంలో మంత్రి పేర్ని నాని కాల్ చేశారు. కోవిడ్ కారణంగా 5గురు వస్తే బాగుంటుందన్నారు. నేను 10 మందిని వస్తామని చెప్పగా సరే అన్నారు. డేట్ ఫిక్స్ చేశారు. అదే సమయంలో నేను బాలకృష్ణ ఫోన్ చేశారు. అందుబాటులోకి రాలేదు. జెమినీ కిరణ్ కు స్వయంగా కలవమని చెప్పాను. 3 సార్లు ఆయన ప్రయత్నించినా బాలకృష్ణను కలవలేకపోయారు. నేను ఒక ఫ్లైట్ ఏర్పాటు చేసుకుని ఆర్ నారాయణమూర్తి సహా అందరం కలిశాము. సీఎం సానుకూలంగా స్పందించారు. నేను ఆ రోజు చొరవ తీసుకోవడం వల్లనే వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య టికెట్స్ రేట్లు పెంచారన్నది వాస్తవం. దాని ద్వారా నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు లాభాలం కాదన్నారు చిరంజీవి. ఇక ఆ సమయంలోనే బాలయ్యకు మరో చురక అంటించారు. నేను ముఖ్యమంత్రితోనైనా సామాన్యుడితోనైనా నా సహజ సిద్ధ ధోరణిలోనే గౌరవం ఇచ్చి పుచ్చుకునే విధానంలో మాట్లాడతాను. నేను విదేశాల్లో ఉన్నాను. అందుకే వాస్తవాలను ప్రతీక ప్రకటన ద్వారా తెలియజేస్తున్నానని చిరంజీవి గారు అన్నారు. ఒకటి మాత్రం వాస్తవం. చిరంజీవి చొరవ వల్లే వైఎస్ జగన్ ను కలిశారు. జగన్ అవమానించారా అంటే కాదని చెప్పొచ్చు. ఎందుకంటే అవమానించే ఉద్దేశం ఉంటే చిరంజీవిని లంచ్ కు ఎందుకు జగన్ ఆహ్వానిస్తారు? ఆయనను బయటకు వచ్చి మరి చిరంజీవిని లోనికి తీసుకెళ్తారా? కానీ చిరంజీవి మాత్రం తనను సాదరంగా ఆహ్వానించారని చెప్పారు చిరంజీవి. ఒకవేళ నాటి సీఎం జగన్ మెగాస్టార్ ను, ఇతర శ్రేణి ప్రముఖులను అవమానిస్తే అది ఆయన విఘ్నతకే వదిలేయాలనేది వాస్తవం. ఇక ఈ సమయంలో బాలయ్య చిరంజీవి మీద అసూయ వ్యాఖ్యలు చేశారా, లేదంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ప్రభుత్వంలో నంబర్ 2 పొజిషన్ లో ఉన్నారని అసూయతో అనేది కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే చిరంజీవి గురించి మొదటి నుంచి నెగటివ్ గా మాట్లాడటం బాలయ్యకు అలవాటే. ఆయన్నే కాదు, అందరికంటే మేమే తోపులం, మా బ్లడ్లు వేరు, మా బ్రీడ్ వేరు అంటూ బాలయ్య అంటారు. కానీ బ్రీడులు పోయాయి. ఇది జంజీ కాలనీ. 2016లో కూడా లేపాక్షి ఉత్సవాలు నిర్వహించిన సమయంలోనూ కూడా బాలయ్య తన అక్కసు వెళ్లగక్కారు. నేను చిరంజీవిని ఆహ్వానించలేదు. తాను ఎవరిని నెత్తికెక్కించుకోను. తన నెత్తిన ఎక్కేవారిని పిలవాల్సిన అవసరం లేదన్నారు. మరో సందర్భంలో పవన్ కళ్యాణ్ సైతం విమర్శించారు బాలయ్య. ఇలా 1 కాదు 2 కాదు ఎన్నో సార్లు విభేదాలు బయటపడ్డాయి. ఇక పనిలేని ఫ్యాన్స్ ఎలాగూ విడిపోయి దుమ్మెత్తి పోసుకుంటారు, అది వేరే విషయం. ఇప్పటి విషయానికి వస్తే బాలయ్య ఎందుకు అంతలా చిరంజీవిని దెప్పి పొడిచారని
చేస్తారనేది ఎవరికి అంతుపట్టని విషయం. చిరంజీవి ఫ్యాన్స్ మాత్రం బాలయ్యను ఏకిపారేస్తున్నారు. ఇక వైసీపీ నేతలైతే విగ్గు మీద కళ్ళజోడు పెట్టుకుని కళ్ళు నెత్తికెక్కి అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు. అసలు సైకో సర్టిఫికెట్ తెచ్చుకుందే బాలయ్య, జ్యోతిష్కుడిని నిర్మాతని కాల్చిన విషయం మర్చిపోయాడంటూ ఫైర్ అవుతున్నారు. కానీ చిరంజీవి ఫ్యాన్స్ మాత్రం బాలయ్య సారీ చెప్పకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇక్కడ చిరంజీవి ఫ్యాన్స్ కాదు, టీడీపీలో ఇప్పుడు కీలకంగా ఉన్నారు పవన్ కళ్యాణ్. ఆయన డిప్యూటీ సీఎం అన్న విషయం మర్చిపోవద్దు. ఇక నాగబాబు కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈ సమయంలో చిరంజీవి మీద బాలయ్య చేసిన కామెంట్లకు వాళ్ళు ఎలా స్పందిస్తారనేది చూడాలి. నాగబాబు చిన్న మాట కూడా చిరంజీవిని ఎవరైనా అంటే ఊరుకోరు. మరి బాలయ్య వ్యంగ్యాస్త్రాలతో ఎలా స్పందించారనేది చూడాలి. అయితే బాలయ్య వ్యవహారం అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనే వ్యవహారంలా ఉంటాయని చిరంజీవి అభిమానులు వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇవే మాటలు వైఎస్ జగన్ సీఎం గా ఉన్నప్పుడు మాట్లాడేవారా, తన భావ సీఎం కాబట్టి రెచ్చిపోతున్నాడా అనేది ఇప్పుడు చర్చనీయాంశం. ఒకవేళ నిజంగా చిరంజీవి బాలయ్య చెప్పినట్లు అంత లెవెల్ లేకుంటే చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు పవన్ సాయం ఎందుకు తీసుకున్నారు? చిరంజీవి వేరు, పవన్ కళ్యాణ్ వేరు కాదు. జైల్లో ఉన్న సమయంలో పవన్ ను జైలుకు తీసుకువెళ్లి మరీ మాట్లాడి వచ్చారు. బయటకు రాగానే తాము బాబుకు అండగా ఉన్నాం, వైసీపీని ఓడిస్తామని పవన్ తో చెప్పించారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కారణంగా బీజేపీతో పొత్తు కూడా కుదిరింది, బ్రహ్మాండంగా గెలిచారు. అంతేకాదు పవన్ కారణంగా కేంద్రంలో టీడీపీ చక్రం తిప్పుతుంది, ప్రాజెక్టులు, ఆర్థికంగా కూడా రాష్ట్రం ముందడుగు వేస్తుంది, రాజధాని నిర్మాణం కూడా బ్రహ్మాండంగా మొదలైంది. ఇలా అన్ని రకాలుగా ఏపీకి కేంద్రం నుంచి మద్దతు దొరుకుతుంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు సఖ్యతగా ఏపీని పాలిస్తున్నారు, అంతా ఓకే. కానీ పవన్ కళ్యాణ్ రేంజ్ కి కూడా బాలయ్య అసూయ పడుతున్నారనేది బయట జరుగుతున్న టాక్. ఇదే మాటను పేర్ని నాని కూడా చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం, ఆయన కంటూ సీఎం రేంజ్ ప్రోటోకాల్, కన్వాయ్లు కూడా ఉన్నాయి. ఆయన మాట ఇప్పుడు సర్కార్లో చెల్లుబాటు అవుతుంది. కానీ బాలయ్య కేవలం ఎమ్మెల్యేగానే ఉన్నారు. ఆయనకు మంత్రి పదవి చంద్రబాబు నాయుడు ఇవ్వరనేది నిజం. ఇటు బాలయ్య కూడా అడగరు. పైగా అప్పటికే నారా లోకేష్ మంత్రిగా ఉన్నారు. ఇలా కుటుంబం మొత్తం పదవులు పంచుకుంటూ విమర్శలు కూడా వస్తాయి. అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నా కూడా అసెంబ్లీలో చిరంజీవిని బాలయ్య దెప్పి పొడిచారు. మరి దీనికి చిరంజీవి సోదరులు ఎలా సమాధానం చెప్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయంలో మాత్రం బాలయ్యదే తప్పు. నిజంగా జగన్ ను తిట్టాలనుకుంటే ఆయన విమర్శలు చేసుకోవచ్చు. పరిశ్రమకు మంచి చేయాలన్న చిరంజీవి గురించి వ్యంగ్యంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ పరిశ్రమలోనే కాదు, ప్రభుత్వంలో కూడా మెగా ఫ్యామిలీ హవాకి ఆయన నొచ్చుకున్నట్లు కనిపిస్తోంది. అవసరం ఉన్నప్పుడు స్వయంగా పవన్ కళ్యాణ్ తొడుక్కొని వెళ్లారు. ఇప్పుడు అవసరం తీరాక చిరంజీవిని విమర్శిస్తున్నాడనే టాక్ వినిపిస్తుంది. మరి ఈ వివాదం ఇంకెంత ముందుకెళ్తుందో చూడాలి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సాక్షాత్తు బాలకృష్ణ నాతో ఫోన్లో మాట్లాడాడు. నాతో మాట్లాడాడే చెప్తున్నా. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేస్తున్నా, నువ్వు చేయి నాతో మాట్లాడలేదని చెప్పాను. మీ అమ్మ నాన్న మీద మాటకి చెప్తారు కదా. అరే ఎన్టీ రామారావు గారు, బసవతారకం గారు ఎంత క్యారెక్టర్ ఉన్నోళ్ళు, ఎంత సంస్కారవంతంగా బతికారు వాళ్ళు, ఎంత సంస్కారవంతంగా బతికారు. వాళ్ళ కడుపున పుట్టి ఈ రకమైనటువంటి నీచపు మాటల అసెంబ్లీలో. పోనీ ఎక్కడో అక్కడ కూర్చుని చీకట్లో ముందేస్తా మాట్లాడామంటే అది వేరు. ఎవడో వీడియో తీసే ఫోన్లో తీసేశాడు, బయట పెట్టేశాడంటే అర్థం ఉంది. అసెంబ్లీలో మాట్లాడతారు. నన్ను అడిగావు బాలకృష్ణ, నన్ను అడిగావు ఫోన్ చేసి, జగన్మోహన్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ ఇచ్చు నేను వచ్చి కలుస్తానని చెప్పాను. అఖండ సినిమా కోసం మిరియాల రవీందర్ రెడ్డి ఆయన ఎవరో ఉన్నాడు, నా దగ్గరికి వచ్చాడు. నన్ను అడిగి 10 మందితో మాట్లాడించి అపాయింట్మెంట్ తీసుకుని నా దగ్గరికి వచ్చాడు. సార్ మా హీరో గారు మాట్లాడుతా అంటున్నారు, కొద్దిగా మాట్లాడండి సార్ అన్నాడు. మీకు అభ్యంతరం అన్న, నాకే అభ్యంతరం లేదు, మాట్లాడండి, నేను మంత్రిని, మాట్లాడాలి, బాధ్యత, మాట్లాడించండి అని మాట్లాడావు. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టా ప్రవర్తించాడు నేను వెళ్ళి అడిగితే, సార్ బాలకృష్ణ ఫోన్ చేశాడు సార్, వస్తాడంటే మిమ్మల్ని కలుస్తా అంటే కొద్దిగా అపాయింట్మెంట్ ఇవ్వండి అని అడిగాను. ఏ బాలకృష్ణ? చంద్రబాబు నాయుడు బామ్మర్ది. అవునండి, ఆయన బామ్మర్ది. మన దగ్గరికి ఎందుకు, ఏంటి పని ఏంటి అంటాను. అఖండ సినిమాకి లీనియంట్గా ఉండాలంట. వాళ్ళు బ్లాక్లో అమ్ముకుంటారు టికెట్లు, ఎక్కువ షోలు వేసుకుంటారు, బాగా సినిమాకి ఎక్కువ ఖర్చు అయిందంట. మామూలుగా బడ్జెట్ 45 కోట్లు ఎంతో అనుకుంటే అది ఆ డైరెక్టర్ వల్ల అంటే ఎక్కువగా అమ్మారని చెప్పని రేట్లు ఎక్కువగా అమ్మారంట. ఎక్కువగా అమ్మటం వల్ల దాన్ని 70 కోట్లకు తీశారంట.
కాబట్టి అమ్మ పోతే సినిమా బాగా తీసాం, బాగా వచ్చింది, మంచి సినిమా తీశాను, కాబట్టి చూస్తుండి పొమ్మని అడుగుతున్నాడండి. సరే ఏదో ఒకటి మాట్లాడేది సరే, వాళ్ళకి ఏమైనా సాయం కావాలంటే చేసి పెట్టని చెప్పారు. అంత హుందాగా ప్రవర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే భాష. వాళ్ళ తండ్రి గారు ఏం చేశాడు మీకు సాయం తెలీదా? యావజ్జీవ కారాగారం అనుభవించాల్సినోడు కదా, జీవితంలో మర్చిపోతాడు ఎవడన్నా? మనిషి జన్మెత్తినోడు చిన్న సాయం చేస్తే ఎవరు కూడా మర్చిపోరు. అట్లాంటిది